హాయ్ ఫ్రెండ్స్, మేమైతే బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు? మేమైతే ఈరోజు చార్మినార్కి వచ్చాము. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు అయితే మేము సండే మా ఫ్యామిలీతోటి చార్మినార్కి వచ్చినాం ఫ్రెండ్స్. ఇక్కడ మట్టి గాజులు, బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. మీరందరూ తీసుకోవాలనుకుంటే ఇంకా రావాలి. చాలా తక్కువ రేటు, చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. మేము చూస్తాం, మాతో పాటు మీరు కూడా చూడండి ఫ్రెండ్స్, చూపిస్తాం. వావ్, ఇక్కడ కమ్మలు అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. నాకైతే అసలు ఈ మొత్తం సెట్ లేపుకోవాలనిపించింది ఫ్రెండ్స్. కానీ నాకు మాత్రం బుట్టలు నచ్చినాయి. బుట్టలు మాత్రం తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ చార్మినార్ సైడ్ గాజులు చాలా ఫేమస్ కదా ఫ్రెండ్స్. నేను ఇప్పుడు గాజులు తీసుకుంటా, చూడండి ఫ్రెండ్స్. అసలు ఫ్రెండ్స్, ఇక్కడ గాజులు మాత్రం చాలా కలర్ఫుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. మంచిగా డబ్బాలో నీట్గా ప్యాక్ చేసారు ఫ్రెండ్స్. జస్ట్ 50 రూపీస్ ఫ్రెండ్స్. అసలు చాలా బాగున్నాయి. నేను మాత్రం మా పాపకి ఒక జత, నాకు ఒక జత 50 100 రూపీస్ ఫ్రెండ్స్. కానీ 100 కానీ చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. చూడడానికి మాత్రం దేనిపైకైనా వేసుకోవచ్చు. బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి అసలు. చార్మినార్లో చాలా ఎక్కువ వస్తువులు దొరుకుతాయి ఫ్రెండ్స్. అలాగే టాప్ మీదకి చాలా మంచి మంచి కలర్ఫుల్ చున్నీలు కూడా దొరుకుతున్నాయి ఫ్రెండ్స్. అసలు వాళ్ళైతే తీసుకొని అంటున్నారు, కానీ అన్నీ తీసుకోవాలనిపిస్తుంది. ఏది తీసుకోవాలో అర్థం అవుతలేదు ఫ్రెండ్స్. అసలు వాటిని చూడగానే హైదరాబాద్లో ఈ చార్మినార్ అనే ఒక స్థలం, ఈ ప్లేస్ అనేది అసలు చాలా బాగుంది. చూడదగిన ప్లేస్ ఫ్రెండ్స్. అసలు ఇది చిన్నప్పుడు స్కూళ్ళలో మాత్రం ఒక టూర్, ఒక పిక్నిక్ లాగా తీసుకెళ్లేటోళ్ళు. అప్పుడు నేను మాత్రం వెళ్ళలేను. ఇప్పుడు చూస్తున్నా నేను, చాలా బాగుంది. ఇక్కడ ఏ వస్తువులైనా ప్రతి వస్తువు దొరుకుతుంది ఫ్రెండ్స్. అసలు ఈడైతే అన్నీ తక్కువనే. అసలు ఎక్కడ ఇంత దూరం, అమ్మో అంత దూరం అనుకుంటాం, కానీ వస్తే మాత్రం అన్నీ ఒకేసారి తీసుకెళ్ళచ్చు ఫ్రెండ్స్. అసలు చాలా బాగుంది ఇక్కడ. ఇంట్రెస్టింగ్ ప్లేస్, చాలా రద్దీగా ఉండే ప్లేస్ ఫ్రెండ్స్ ఇది. సో నెక్స్ట్ ఇక్కడ ఇంకా మళ్ళీ ఇయర్ రింగ్స్ కనబడ్డాయి ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చినాయి. చాలా చాలా రకాల ఇయర్ రింగ్స్ ఉన్నాయి. నేను మాత్రం ప్రతీది చేయి పెట్టి మరీ చెక్ చేశాను అసలు ఇవి. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి అత్తరు. ఇది ఏంటి ఫ్రెండ్స్, అసలు అత్తరు చాలా ఉన్నాయి ఇక్కడ. మనకి ఏది కావాలంటే అది. అత్తరు అంటే సెంటు. ఇది కొంచెం రాసుకుంటే చాలా ఎక్కువ వస్తుంది. ఇంకా ఇక్కడ అన్ని రకాల ఏమంటారు, మెడలో వేసుకునే దండలు, చిన్నపిల్లల డ్రెస్సులు, ఇంకా మాకు డ్రెస్సెస్, అవి మనకు వచ్చేవి ఏమంటారు, 100 రూపాయలకి 4 ఫ్రెండ్స్. అసలు ఇవి నేనైతే ఒకసారి తీసుకున్నా, చాలా బాగున్నాయి ఇవి మాత్రము. ఇక్కడ ఇవే చాలా బాగున్నాయి. ఇంకా నెక్స్ట్ చెప్పులు, మా పాపకైతే ఒక జత తీసుకున్నాం ఫ్రెండ్స్. చాలా బాగున్నాయి అవి. ఇంకా మా బాబుకైతే కారు అని చెప్పి కారు ఒకటి ఇరగొట్టేసిండు. అక్కడనే ఇంకొకటి ట్రైన్ లాంటిది తీసుకున్నాము. ఇంకా అది కావాలి ఇది కావాలంటారు. ఎండలో మాత్రం చాలా ఇబ్బంది అయింది ఫ్రెండ్స్, పిల్లలు తీసుకొని వెళ్తే మాత్రం. ఇంకా ఇక్కడ డ్రెస్సులు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. అసలు ఇవి జస్ట్ 150 రూపీసేనంట. ఆయన అరుస్తున్నాడు, ఇదేంటి 150 రూపీస్ అని చెప్పి దగ్గరికి వెళ్ళి చూస్తే క్లాత్ కూడా చాలా బాగుంది. నేను ఏది తీసుకోవాలా అని చూసాను. నేను మాత్రం దాంట్లో అన్నీ అటు ఇటు మరిగేసి నేను మాత్రం ఒకటి తీసుకోవాలి ఖచ్చితంగా అనుకొని, ఇంత దూరం వచ్చినాం ఏం తీసుకోవాలి అని టాప్ ఒకటి తీసుకుందామని చెప్పి నేను మాత్రం ఒకటి సెలెక్ట్ చేసుకున్నా ఫ్రెండ్స్. చాలా బాగున్నాయి ఇక్కడ మాత్రం. చాలామంది చాలా తీసుకుంటున్నారు. ఇక్కడ ఏది తీసుకోవాలో అర్థమవుతలేదు అసలు. నేను మాత్రం లాస్ట్ ఒకటి సెలెక్ట్ చేసుకున్నా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చాలా ఎండగా ఉంది ఫ్రెండ్స్. అసలు దాహం వేస్తుంది. మా చిన్నపిల్లల్ని తీసుకెళ్ళినాం, కానీ చాలా ఇబ్బంది అయింది. ఎప్పుడైనా వస్తే సాయంత్రం రావాలి ఫ్రెండ్స్. సమ్మర్లో మాత్రం ఈ మధ్యాహ్నం అనుకోకుండా వచ్చినాం మేము. ఇంకా నెక్స్ట్ ఇంకా మా బాబు అద్దాలు కావాలంటే ఇక్కడ మాత్రం మేము రెడ్ కలర్ అద్దాలు మాత్రం సెలెక్ట్ చేసుకొని తీసుకున్నాం. మా బాబుకు పెట్టేశాను కూడా అప్పుడే. ఇంకా నెక్స్ట్ ఇంకా మేమైతే వెళ్ళిపోవాలనుకుంటున్నాం. ఇంక ఇంటికి మధ్యాహ్నం అయింది, మా వల్ల కావట్లేదు ఫ్రెండ్స్. అసలు ఇక్కడ అన్నీ అసలు వాటిని చూస్తే అట్లా కళ్ళప్పగించుకొని చూసి అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది ఫ్రెండ్స్. అసలు వాటిని చూస్తే అసలు చాలా. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. ఇవైతే చాలా బాగున్నాయి. నేను మాత్రం 2 తీసుకొని తిన్నాను. అసలు బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళే దారిలో వెళ్తున్నాం స్లోగా, అన్నీ చూసుకుంటూ మా బాబుని అయితే తీసుకొని. అటు ఇటు వాడు మాత్రం చూడలేకపోతున్నాడు అవన్నీ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చార్మినార్ పక్కనే మక్కా మస్జిద్ కదా ఫ్రెండ్స్, అందరికీ తెలిసి ఉంటుంది. అక్కడ పావురాలు ఉన్నాయి, చాలా బాగున్నాయి. వాటితో మాత్రం మా పిల్లలు ఇద్దరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు వాటిని చూస్తూ. అసలు మా భవ్య
అయితే చాలా బాగా ఆడుకుంటుంది. అవేమో పైకి ఎగురుతా ఉన్నాయి. ఆమెనైతే చాలా బాగా ఎంజాయ్ చేసిర్రు మా పిల్లలు మాత్రం. మేము గూడా బాగా ఎంజాయ్ చేసినాం. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్.